హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రో విత్ వినర్ 6. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే నా పేరు వినోద్, ఐఎమ్ ఏ బీటెక్ స్టూడెంట్. సో ఈ వీడియోలో అయితే మనం డిఎంజిటి డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ అండ్ గ్రాఫ్స్ థియరీ సబ్జెక్ట్ మిడ్ ఎగ్జామ్ ఎలా రాయాలి, ఫస్ట్ మిడ్ ఎగ్జామ్ ఎలా రాయాలి, ఫస్ట్ మిడ్ ఎగ్జామ్స్ లో మనం ఈజీగా పాస్ అవ్వాలంటే ఏ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి, ఫస్ట్ యూనిట్లో ఏ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి, సెకండ్ యూనిట్లో ఏ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి అని చాలా క్లారిటీగా నేనైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే ఈ డిఎంజిటి సబ్జెక్ట్ అనేది కొంచెం డిఫికల్ట్ గా ఫీల్ అవుతుంటారు. సో ఈ సబ్జెక్ట్ కూడా అలానే ఉంటుంది, ఎందుకంటే మనం నార్మల్ మ్యాథ్స్ తో కంపేర్ చేస్తే ఈ డిఎంజిటి అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో దానివల్ల కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ఈ సబ్జెక్ట్ డిఫికల్ట్ గా ఫీల్ అవుతుంటారు. బట్ అంత డిఫికల్ట్ అయితే ఏం కాదు ఇది. సో నేను చెప్పే కాన్సెప్ట్స్ నేర్చుకోండి, ఫస్ట్ మిడ్ లో ఈజీగా హై స్కోర్ తెచ్చుకోవచ్చు. సో ఎవరైతే పాస్ అవ్వాలనుకుంటున్నారో సో నేను చెప్పే మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ చెప్తా. సో ఈ వీడియోలో ఏంటంటే హై స్కోర్ ఎలా తెచ్చుకోవాలని చెప్తాను, అందులోనే ఈజీగా పాస్ ఎలా అవ్వాలి అది కూడా చాలా క్లారిటీగా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ యూనిట్లో ఏం నేర్చుకోవాలి, సెకండ్ యూనిట్లో ఏ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి అని చాలా క్లారిటీగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో ఇంకా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఫ్యూచర్ లో చాలా హెల్ప్ అవుతుంది. సో మీకు టెక్నికల్ రిలేటెడ్ గా కావచ్చు, అకాడమిక్స్ రిలేటెడ్ కావచ్చు, నేను వీడియోస్ చేసి మీకు హెల్ప్ చేస్తాను. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి. సో లైక్ చేసిన వెంటనే సో అక్కడ హైప్ బటన్ అనేది ఒకటి వస్తుంది. సో హైప్ బటన్ క్లిక్ చేయండి. సో మీలాంటి కొంతమంది స్టూడెంట్స్ కి ఈ వీడియోని రీచ్ అవుతుంది, సో వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ మిడ్ లో హై స్కోర్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి కూడా. సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు ఏంటంటే అసలు ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నాను క్లారిటీగా నేను చెప్తాను. సో నేను ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే సో ఫస్ట్ యూనిట్ లో ఏ కాన్సెప్ట్స్ తెచ్చుకోవాలి, సో పాస్ అవ్వాలనుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి అవి చెప్తాను. అలానే హై స్కోర్ తెచ్చుకోవాలనుకుంటే ఫస్ట్ యూనిట్ లో ఏ కాన్సెప్ట్స్ తెచ్చుకోవాలి అది కూడా చెప్తాను. సో ఫస్ట్ యూనిట్ లో కాన్సెప్ట్ చెప్పేసిన తర్వాత బేసిక్స్ ఉంటాయి కొన్ని. సో చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే ఈ క్వశ్చన్స్ చూస్తారు, ఆ క్వశ్చన్స్ చూసి బై హార్ట్ చేస్తుంటారు. సో బై హార్ట్ చేసినారు అనుకోండి, సో అక్కడ వాల్యూ చేంజ్ చేసిస్తే అప్పుడు మీరు ప్రాబ్లమ్ చేయలేకపోవచ్చు. సో నేను అందుకే ఏం చెప్తున్నానంటే సో నేను చెప్పిన కాన్సెప్ట్స్ కి బేసిక్స్ కూడా ఉండాలి మీకు. సో నేను అందుకే ఈ కాన్సెప్ట్ చెప్పేసిన తర్వాత కొన్ని బేసిక్స్ చెప్తాను. ఫస్ట్ యూనిట్ లో కొన్ని బేసిక్స్ మీరు తెలుసుకుంటే సో ఆ బేసిక్స్ తెలుసుకున్న తర్వాత మీకు ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలని మీకే తెలుస్తుంది. సో బేసిక్స్ క్లియర్ గా వినండి, సో మీకు 100% యూజ్ అవుతుంది. సో చాలా మంది స్టూడెంట్స్ కి ఏంటంటే బేసిక్స్ తెలియకుండా ఉంటుంది. సో ఆ బేసిక్స్ తెలియకుండా ప్రాబ్లమ్స్కి వెళ్తుంటారు. సో అప్పుడు మీకు ప్రాబ్లం అండర్స్టాండ్ అవ్వదు. సో అందుకే చెప్తున్నాను. సో నీ కాన్సెప్ట్ చెప్పేసిన తర్వాత బేసిక్స్ చెప్తాను. ఆ బేసిక్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఆ బేసిక్స్ మీరు చూడండి ఒకసారి, సో మీకు కూడా యూజ్ అవుతుంది. అవి మోస్ట్ ఇంపార్టెంట్. అందువల్ల కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, ఆ ఫార్ములాస్ కూడా ఏ ఫార్ములాస్ నేర్చుకోవాలో కూడా చెప్తాను. ఓకే కేసు మనం ఇంకా లేట్ చెప్పిన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ యూనిట్ నుంచి ఏ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి అని క్లారిటీగా చూద్దాం. సో నేను ఆల్రెడీ మీకు కోసం ప్రిపేర్ చేసి పెట్టేసాను. యూనిట్ 1 లో ఏం నేర్చుకోవాలి, సో యూనిట్ 2 లో ఏం నేర్చుకోవాలి, సో ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయి ఏంటి, అసలు బేసిక్స్ ఏంటి, ఆ బేసిక్స్ ఎందుకు నేర్చుకోవాలని చాలా క్లారిటీగా నేను ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ యూనిట్ లో ఏం నేర్చుకోవాలి ఇప్పుడు క్లారిటీగా చూద్దాం. సో యూనిట్ 1. సో యూనిట్ 1 స్టార్ట్ చేయంగానే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏదైనా ఉంది అంటే టాటాలజీ. సో టాటాలజీ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ డిఎంజిటి. అది కూడా ఫస్ట్ యూనిట్ లో టాటాలజీ. సో ఈ టాటాలజీ అనేది సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనకి ట్రూత్ టేబుల్స్ యూజ్ చేసి మనం ఈ టాటాలజీ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఇప్పుడే బేసిక్స్ చెప్పాను, ఫస్ట్ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత మళ్ళీ బేసిక్స్ చెప్తాను. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాటాలజీ అనేది. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ చెప్తాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ చెప్పేసిన తర్వాత ఈజీగా పాస్ అయ్యేదానికి చెప్పేసిన తర్వాత సో మళ్ళీ కొన్ని కాన్సెప్ట్స్ చెప్తాను. సో ఆ కాన్సెప్ట్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళు హై మార్క్స్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ టాటాలజీ, నెక్స్ట్ లాజికల్ ఈక్వాలెంట్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే పీసీఎన్ఎఫ్ ఒకటి, పీడిఎన్ఎఫ్. నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఆ స్టేట్మెంట్స్ గురించి కూడా క్లారిటీగా నేను చెప్తాను ఇప్పుడు. స్టేట్మెంట్స్. నెక్స్ట్ లాజికలీ ఫ్రమ్ ది ప్రిమిసెస్. సో ఫస్ట్ యూనిట్ లో ఈ కాన్సెప్ట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ గా చూసుకోండి. సో మేము పాస్ అవ్వాలి బ్రో అనుకునే వాళ్ళు ఈ టాటాలజీ అంటే లాజికల్ ఈక్వాలెంట్, పీసీఎన్ఎఫ్, పీడిఎఫ్ చూసుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 4 కాన్సెప్ట్స్ అనేది కన్ఫామ్ గా మీరు ఫస్ట్ యూనిట్ లో నేర్చుకోవాలి. సో ఎవరైతే పాస్ అవ్వాలనుకుంటున్నారో అందులో హై స్కోర్ తెచ్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళు ఈ 4 కాన్సెప్ట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, అవి నేర్చుకోండి. ఈ పీడిఎఫ్ లో ఉండేది మళ్ళీ మ్యాథ్స్ టర్మ్స్, మిన్ టర్మ్స్ అని ఉంటాయి. సో మ్యాథ్స్ టర్మ్స్ అంటే మిన్ టర్మ్స్ అని ఉంటాయి. సో మ్యాథ్స్ టర్మ్స్ అంటే ఏంటి, మిన్ టర్మ్స్ అంటే ఏంటి బ్రో మాకు తెలియదు బ్రో అందులో మీరు అనుకుంటుంటే, సో ఈ పీడిఎఫ్ కాన్సెప్ట్స్ మీకు ఫ్యాకల్టీ చెప్పినప్పుడు మ్యాథ్స్ టర్మ్స్ అండ్ మిన్ టర్మ్స్ చెప్పింటారు. సో అక్కడ ఒక మీకు ట్రిక్ చెప్తాను చూడండి. మ్యాథ్స్ టర్మ్స్ అండ్ మిన్ టర్మ్స్ లో సో మ్యాథ్స్ టర్మ్స్ అండ్ మిన్ టర్మ్స్ లో నేను ట్రిక్ చెప్తాను ఇప్పుడు. సో మిన్ టర్మ్స్ ఏంటంటే అండ్ ఆపరేషన్ రావాలి. సో ఫైనల్ గా మనకి అండ్ ఆపరేషన్స్ రావాలి.
సో మీకు మొత్తం టోటల్ ప్రాబ్లం చేసేసిన తర్వాత ఆ ప్రాబ్లం ఏ వేలో ఉండాలనుకుంటే అన్ని కూడా అండ్ సింబల్స్ లో ఉండాలి ఆ ఈక్వేషన్ అంతా కూడా. ఇది గుర్తుపెట్టుకోండి. మిన్ టర్మ్స్ చేసేటప్పుడు అది కూడా పీడిఎన్ఎఫ్ చేసేటప్పుడు మిన్ టర్మ్స్ కి మనకి అన్ని కూడా ఫైనల్ గా మనకి అండ్ ఆపరేషన్స్ లో ఉండాలి. సో చాలా మందికి బేసిక్స్ కూడా తెలియకపోవచ్చు. నేను మళ్ళీ చెప్తాను. ఈ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత బేసిక్స్ చెప్తాను. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మ్యాక్సిమం చేరేటప్పుడు ఫైనల్ గా మనకి ఆర్ అనేది రావాలి. సో ఇది అండ్ ఇది ఆర్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారు ఇక్కడే. సో ఒక్క కన్ఫ్యూజ్ అయినా కూడా మీకు అండ్ ఆర్ కన్ఫ్యూజ్ అయిపోయారంటే సో టోటల్ ప్రాబ్లమే రాంగ్ అయిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది ఆర్, ఇది అండ్. సో పైనుంచి ఇలా ఉంటే అది అండ్. సో కింద నుంచి ఇలా ఉంటే అది ఆర్. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ 6 కాన్సెప్ట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా మేము నేర్చుకోవాలి, మాకు హై మార్క్స్ రావాలి అనుకుంటే సో ఇప్పుడు కాంట్రడిక్షన్ అలానే 8th వన్ వచ్చి కంటింజెన్సీ. దీనికి మళ్ళీ ఒక ట్రిక్ చెప్తాను ఫ్రెండ్. ఇప్పుడు సో ట్రిక్ చెప్పే ముందు ఏంటంటే సో ఈ పీసీఎన్ఎఫ్ పీడిఎన్ఎఫ్ కి మనకి వితౌట్ టేబుల్ రాయొచ్చు అండ్ అలానే ట్రూత్ టేబుల్స్ కూడా రాసుకోవచ్చు. సో మనకి ఆన్సర్స్ అనేది వాళ్ళు స్పెసిఫిక్ గా అడిగితే ట్రూత్ టేబుల్స్ లోనే మనకి ఆన్సర్ రాయాలంటే అప్పుడు ట్రూత్ టేబుల్సే రాయాలి. ఒకవేళ స్పెసిఫిక్ గా అడగకుంటే సో మీరు ఎలా అయినా చేయొచ్చు. వితౌట్ టేబుల్స్ అయినా చేయొచ్చు, విత్ టేబుల్స్ అయినా చేయొచ్చు. అది మీ చాయిస్. ఒకవేళ స్పెసిఫిక్ గా అడిగితే వాళ్ళు అడిగిన దాని గురించి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో వాళ్ళు స్పెసిఫిక్ గా ట్రూత్ టేబుల్స్ అని చెప్తారనుకోండి, అప్పుడు మీరు వితౌట్ టేబుల్స్ రాస్తే మీకు మార్క్స్ అనేది రావు. సో వాళ్ళు చెప్పినట్టే రాయాలి. వాళ్ళు ఏమి చెప్పకుండా ఉంటే అప్పుడు మీ ఇష్టం, మీరు ఎలానే చేయొచ్చు ప్రాబ్లమ్స్. ఇది గుర్తుపెట్టుకోండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ యూనిట్ లో ఏంటంటే ఈ కాన్సెప్ట్స్. సో ఇక్కడ ఏంటంటే సో ఇప్పుడు ఈ ఫస్ట్ యూనిట్ లో కాన్సెప్ట్స్ చెప్పాను కదా, ఈ కాన్సెప్ట్స్ లో నేను కొన్ని ట్రిక్స్ చెప్తాను అండ్ బేసిక్స్ చెప్తాను. ఈ బేసిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ టాటాలజీ. సో టాటాలజీ అనేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తాను. సో పిఆర్ నెక్స్ట్ నెగేషన్ క్యూ. సో చాలా మందికి తెలియకపోవచ్చు. సో అప్పుడే ఇప్పుడు చెప్పాను కదా, ఇది 6 ఇది అండ్ అని చెప్పాను. ఇది 6. సో ఇది ఏంటి బ్రో క్యూ పక్కన అని కొంతమంది అనుకుంటుంటారు. నెగేషన్. సో చాలా మంది చెప్పింటారు ఫ్యాకల్టీ. సో ఎవరికైనా ఇంకా తెలియకుంటే దీన్ని ఏమంటారంటే నెగేషన్ అంటారు. నెగేషన్ అంటే ఏంటి బ్రో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి నెగేషన్ అంటే క్లారిటీగా చెప్తాను చూడండి. సో ఇప్పుడు మనకి క్యూకి ట్రూ ఉంది. సో క్యూ అనేది మనకి ట్రూ ఇచ్చాడు. సో ఇప్పుడు నెగేషన్ క్యూ వచ్చింది అనుకో, అప్పుడు ఫాల్స్ అవుతుంది. అంటే రివర్స్, ఆపోజిట్. నెగేషన్ ఉంటే ఆపోజిట్ అని మీనింగ్ గుర్తుపెట్టుకోండి. సో క్యూ ఈక్వల్ టు ట్రూ ఉంది నాకు. సో ఈ నెగేషన్ క్యూ అనేది ఫాల్స్ అవుతుంది, అంటే ఆపోజిట్. సో ఆపోజిట్ అవుతుంది నెగేషన్ ఉంటే. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది బేసిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడైతే క్లారిటీగా చెప్పాను. ఇప్పుడు చూడండి, ఈ టాటాలజీ చేసేటప్పుడు మనకు ఒక ప్రాబ్లం సాల్వ్ చేసినప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ గా మనము ఇప్పుడు సో ఇక్కడ పిఆర్ నెగేషన్ క్యూ ఉంది కదా. సో చాలా మందికి టేబుల్లో ఎలా వాల్యూస్ రాసుకోలేదో కూడా తెలియదు. సో టేబుల్ ఎలా రాయాలో ఇప్పుడు చెప్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఎక్కడ రాసేది చూస్తాను ఉండండి. సో కాన్సెప్ట్స్ కానీ రఫ్ చేసి మీకు చెప్తాను. సో ఇక్కడ చెప్తాను చూడండి. సో టేబుల్ ఎలా రాయాలో చెప్తాను. సో టాటాలజీలో టేబుల్స్ వాళ్ళు అడిగితే మీరు ఎలా చేయాలంటే చెప్తాను చూడండి. పిక్యూ అంటే 2 టర్మ్స్ ఉంటాయి. పి అనేది క్యూ అనేది 2 టర్మ్సే కదా. ఇది ఒక టర్మ్, ఇది ఒక టర్మ్. 2 టర్మ్స్ అడిగితే మనకు అప్పుడు 4 రాయాల్సి ఉంటుంది. సో ఆ 4 ఎలా రాయాలో చెప్తాను చూడండి. సో ఇప్పుడు పీక్యూ 2 టర్మ్స్ ఇచ్చాడు. ఈ 2 టర్మ్స్ కి మనం వాల్యూ అదే ట్రూ ఆర్ ఫాల్స్ ఎలా రాయాలో చెప్తాను టేబుల్. సో ఫస్ట్ 2 ట్రూలు రాయాలి, నెక్స్ట్ 2 ఫాల్స్ రాయాలి. సో దీనికి ఎలా అంటే సో ఫస్ట్ టీ ఒకటి ఫాల్స్ ఒకటి, టీ ఒకటి ఫాల్స్ ఒకటి. 2 టర్మ్స్ ఇచ్చినప్పుడు టేబుల్ ఇలా ఫిల్ చేసుకోవాలి. సో ఈ టేబుల్ కి ఇప్పుడు మనం ఇది సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ పి, నెక్స్ట్ అలానే ఆర్, నెగేషన్ క్యూ. సో నెగేషన్ క్యూ కాబట్టి మనకి నెగేషన్ క్యూ అనేది మళ్ళీ ఇక్కడ రాసుకోవాలి. నెగేషన్ క్యూ ఏమొస్తుంది, ఒకటి ఫాల్స్ ఒకటి టీ, ఒకటి ఫాల్స్ ఒకటి టీ అలా వస్తుంది. సో నెక్స్ట్ పి, నెక్స్ట్ నెగేషన్ క్యూ. సో పి నెగేషన్ క్యూ చేస్తే మనకి ఫైనల్ గా టాటాలజీ ఏం రావాలి. టాటాలజీలో ఫైనల్ గా మనం ఇది చేసేసిన తర్వాత సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. సో మీకు టాటాలజీనా కాదా అని క్వశ్చన్ లో అడుగుతుంటాడు. క్వశ్చన్ లో ఎలా అడుగుతుంటారంటే వాడు ఒక ప్రాబ్లం ఇస్తాడు, ఈక్వేషన్ ఇచ్చేసి ఆ ఈక్వేషన్ టాటాలజీ అవుతుందా టాటాలజీ కాదా అని అడుగుతారు. అప్పుడు మీరు ఏం చేయాలంటే టేబుల్ అంతా కూడా సాల్వ్ చేసేసి ఆ టేబుల్లో లాస్ట్ లో ఏదైతే ఉంటుందో ఈ ఈక్వేషన్ కి ఏదైతే లాస్ట్ లో మనకి వస్తాయో ట్రూ ఆర్ ఫాల్స్ అనేది సో అక్కడ అన్ని ఫైనల్ గా ట్రూస్ వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ ఈక్వేషన్ కి ఫైనల్ గా మనకి ఇక్కడ ట్రూస్ అనేది వస్తే సో అది టాటాలజీ. టాటాలజీ అంటే ఏంటి, ఫైనల్ గా వచ్చిన ఈక్వేషన్ కి అన్ని ట్రూస్ ఉంటే అది టాటాలజీ. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ కాంట్రడిక్షన్. కాంట్రడిక్షన్ ఏంటంటే సో టాటాలజీకి రివర్స్. సో ఫైనల్ గా ఈక్వేషన్స్ కి ఫాల్స్ అన్ని వస్తాయి, ఫాల్స్ వస్తే అది కాంట్రడిక్షన్ అవుతుంది. సో నెక్స్ట్ కంటింజెన్సీ. కంటింజెన్సీ ఏంటంటే కంటింజెన్సీలో ఏదో ట్రూ రావచ్చు లేకుంటే ఫాల్స్ రావచ్చు. సో ఇలా వస్తే ఇది కంటింజెన్సీ. సో మాక్సిమం టాటాలజీ అడుగుతుంటాడు.
టాటాలజీలో ఏంటంటే అది టాటాలజీ అవుతుందా లేదని ఒక ఈక్వేషన్ ఇచ్చి వాళ్ళు అడుగుతారు. సో అప్పుడు మీరు ఫైనల్ గా ఈక్వేషన్ లో ఏదైతే వచ్చాయో అన్ని ట్రూ వస్తే సో ఇట్ ఈస్ ఎ టాటాలజీ అని మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీకు అన్ని ట్రూ రాకుండా ఒక ఫాల్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు అది టాటాలజీ కాదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బేసిక్ పాయింట్. ఇప్పుడు మీకు ఇంకొక డౌట్ రావచ్చు, బ్రో ఇక్కడ నాకు 2 టర్మ్స్ వచ్చాయి, అప్పుడు నేను ఇలా 4 రాసుకున్నాను, ఒకవేళ నాకు 3 టర్మ్స్ ఇస్తే PQR ఇలా 3 టర్మ్స్ ఇస్తే అప్పుడు నేను ఎలా టేబుల్ రాసుకోవాలని చాలా మంది స్టూడెంట్స్కి అయితే డౌట్ ఉంటుంది. సో దీనికోసం నేను మళ్ళీ ఇప్పుడు చెప్తాను, మీకు గుర్తుండేలా చెప్తాను. సో ఇప్పుడు నేను ఇవన్నీ రఫ్ చేస్తున్నాను, మీకు 3 టర్మ్స్ ఇచ్చినప్పుడు మీరు టేబుల్ ఎలా ఫామ్ చేసుకోవాలి అని చెప్తాను. సో నాకు ఇప్పుడైతే నేను రఫ్ చేసేస్తున్నాను, చూడండి టేబుల్ ఎలా ఫామ్ చేసుకోవాలి. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇవి. సో ఇవంతా కూడా బేసిక్స్. ఈ బేసిక్స్ తెలిస్తేనే మీకు ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి అని తెలుస్తుంది. సో ఇక్కడ ఏంటంటే అక్కడ మీకు క్వశ్చన్ లో మెన్షన్ చేయకుంటే ట్రూత్ టేబుల్స్ వితౌట్ ట్రూత్ టేబుల్స్ మీరు అక్కడ మెన్షన్ చేయకుంటే వాళ్ళు మీరు ట్రూత్ టేబుల్స్ చేయండి, మోస్ట్ ఇంపార్టెంట్. సో మీకు ఏ ట్రూత్ టేబుల్స్ పర్ఫెక్ట్ గా చేశారంటే ఈజీగా టిక్ చేసి మార్క్స్ ఇస్తుంటారు. ట్రూత్ టేబుల్ రాయండి ఒకవేళ వాళ్ళు మెన్షన్ ఏమి చేయకుంటే. సో ఇప్పుడు మనకి 3 టర్మ్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా రాసుకోవాలి, ట్రూత్ టేబుల్ ఎలా ఫిల్ చేయాలని చూద్దాం. PQR. సో ఇప్పుడు ఓకే, ఇంతకు ముందు మనం 2 టర్మ్స్ ఇచ్చినప్పుడు 4 రాసుకున్నాం. సో ఇంతకుముందు మనకి 2 ఇచ్చినప్పుడు 4 రాసాం. ఇప్పుడు సో ఈ 3 టర్మ్స్ ఇచ్చినప్పుడు ఎన్ని రాయాలి కూడా అనుకుంటే 2 క్యూబ్ అంటే 8, దీనికి 2 స్క్వేర్, 2 టర్మ్స్ ఇస్తే 4, 3 టర్మ్స్ ఇస్తే 8. సో ఇలా అయితే ఉంటుంది. ఇప్పుడు ఎలా రాసుకోవాలో చెప్తాను చూడండి. సో P లో ఎలా రాయంటే 4 T's, ఫస్ట్ 4 T's, నెక్స్ట్ 4 ఫాల్స్. సో ఇలా ఫస్ట్ ఇది మనకి P లో ఎలా రాసుకోవాలి, ఒకవేళ 8 రాసేటప్పుడు ఫస్ట్ 4 ట్రూ ఉండాలి, నెక్స్ట్ 4 ఫాల్స్ ఉండాలి. నెక్స్ట్ Q లో ఎలా రాయాలంటే ఫస్ట్ 2 ట్రూ, నెక్స్ట్ 2 ఫాల్స్, నెక్స్ట్ 2 ట్రూ, నెక్స్ట్ 2 ఫాల్స్, ఇలా రాసుకోవాలి. నెక్స్ట్ ఫైనల్ గా R ఎలా రాయాలంటే 1 ట్రూ 1 ఫాల్స్, 1 ట్రూ 1 ఫాల్స్, ఇంకో ట్రూ ఫాల్స్, ట్రూ ఫాల్స్, ఇలా అయితే రాసుకోవాల్సి ఉంటుంది. 3 టర్మ్స్ ఇస్తే. ఇది గుర్తు పెట్టుకోండి, చాలా అంటే చాలా బేసిక్స్ ఇది. ఇది కానీ మీకు రాకపోతే మీరు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు కన్ఫ్యూజ్ అవుతుంది, మీరు అసలు ప్రాబ్లమ్సే చేయలేరు. నేను అందుకే చెప్తున్నాను, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా అంటే చాలా బేసిక్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి. నెగేషన్స్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎవరైతే చేస్తారో వాళ్ళు ప్రాబ్లమ్ ని ఈజీగా సాల్వ్ చేస్తారు. చాలా మంది నెగేషన్స్ మిస్ చేసేస్తుంటారు ఇలా ఇచ్చినప్పుడు. సో నెగేషన్స్ ని మిస్ చేయకండి, గుర్తుపెట్టుకోండి. నెగేషన్ అంటే క్లియర్ గా చెప్పాను నేను అప్పుడే. సో మీకు Q ఈక్వల్ టు ట్రూ ఉంటే నెగేషన్ Q అయితే అప్పుడు ఫాల్స్ అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ట్రూత్ టేబుల్స్ తో మీరు ఆన్సర్ ట్రై చేయండి, చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ PDNF PCNF లో మిన్ టర్మ్స్ మాక్సిమం చెప్పాను కదా, ఒకటి అన్ రావాలి, ఒకటి ఆర్ రావాలి అని, అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఎలా అడుగుతుంటారంటే క్వశ్చన్, సో వాళ్ళు ఈక్వేషన్ ఇచ్చేసి ఆ ఈక్వేషన్ సో అది ట్రూ, అది మిన్ టర్మ్స్ మాక్సిమం అని అడుగుతుంటారు కొన్నిసార్లు. సో అప్పుడు మీరు ఫైనల్ గా సాల్వ్ చేసి అది మిన్ టర్మ్స్ ఫైనల్ మ్యాక్స్ టర్మ్స్ అని మీరే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ యూనిట్ లో. నెక్స్ట్ ఫస్ట్ యూనిట్ లో ఇంకో కాన్సెప్ట్ ఉంది. సో ఆ కాన్సెప్ట్ కూడా మేము ప్రిపేర్ అవుతాం బ్రో అని మీరు అనుకుంటుంటే సో ఆ కాన్సెప్ట్ నేను చెప్తాను చూడండి ఇప్పుడు. సో ఫస్ట్ చెప్పిన కాన్సెప్ట్స్ మోస్ట్ మీరు ప్రిపేర్ అవ్వాల్సి, కన్ఫర్మ్ గా మీరు పాస్ అవ్వాలనుకుంటే ఫస్ట్ నేను చెప్పిన కాన్సెప్ట్స్ ప్రిపేర్ అవ్వాలి. సో ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఏదైతే ఉంటాయో ఆ క్వశ్చన్స్ ఇప్పుడు చూద్దాం. ఫంక్షనాలిటీ ఆఫ్ సెట్ కనెక్షన్స్, నెక్స్ట్ సెకండ్ ఇది వచ్చి ప్రిమిసెస్ అని ఉంటుంది. ప్రిమిసెస్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ ప్రిమిసెస్ చూసుకోండి ఒకసారి, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో నేను అక్కడ మిస్ చేశాను, ఇది ప్రిమిసెస్ అనేది ఒకటి ఉంటుంది. సో ప్రిమిసెస్ చూసుకోండి, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇంకా ఇంటర్ఫిరెన్స్ థియరీ ఆఫ్ స్టేట్మెంట్ క్యాలిక్యులస్. సో ఇది మీకు అంత యూజ్ అవ్వకపోవచ్చు, ఫస్ట్ నేను చెప్పిన కాన్సెప్ట్స్ నేర్చుకోండి, అదే బిడ్ కోసం ఇంకా మీకు ప్రాబ్లం లేదు. ఫస్ట్ చెప్పిన కాన్సెప్ట్స్ చూసుకోండి, నెక్స్ట్ ఈ ప్రిమిసెస్ చూసుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మీకు సో మార్క్స్ అనేది గ్యారంటీగా వస్తాయి. సో నెక్స్ట్ టాటాలజీకి, ఫ్యాలెన్సీకి, కాంట్రడిక్షన్సీ, కంటింజెన్సీకి ఫార్మ్ డెఫినేషన్స్ నేర్చుకోండి. స్మాల్ ఎగ్జాంపుల్స్ ఒక 2 ఆర్ నేర్చుకోండి. సో మీకు చాలా యూజ్ అవుతుంది, సెమ్ కూడా యూజ్ అవుతుంది, అలానే మిడ్ కూడా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ యూనిట్ నుంచి ఈ కాన్సెప్ట్స్ నేర్చుకోండి, అక్కడికి మీకు హైయెస్ట్ మార్క్స్ అనేది వచ్చేందుకు ఛాన్స్ ఉంది. సో టాటాలజీ ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ గా చూసుకోండి. PDNF PCNF ప్రిమిసెస్ ఇవంతా కూడా చూసుకోండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో మీకు PDNF లో మిస్ అవ్వకండి, మ్యాక్స్ టర్మ్స్ మిన్ టర్మ్స్ అది ఉంటాయి, చూసుకోండి, చెక్ చేసుకోండి. నెక్స్ట్ బేసిక్స్ ఎలా టేబుల్ ఫామ్ చేసుకోవాలో కూడా చెప్పాను. 2 టర్మ్స్ ఇస్తే ఎలా ఫామ్ చేయాలి, 3 టర్మ్స్ ఇస్తే ఎలా ఫామ్ చేయాలి, ఇది కూడా చెప్పాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇదంతా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ యూనిట్ లో. సో ఫస్ట్ యూనిట్ లో ఇక్కడి వరకు అయితే మనకి సరిపోయింది. సో ఈ కాన్సెప్ట్స్ అయితే మీకు సరిపోతాయి. నెక్స్ట్ స్టేట్మెంట్స్ గురించి చెప్పలేదు కదా. సో ఫస్ట్ యూనిట్ లో కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తారు, అప్పుడు ఫస్ట్ లో నేను చెప్పాను కదా. ఆ స్టేట్మెంట్ ఎలా ఉంటాయంటే ఆల్ మెన్స్ ఆర్ ఫాలబుల్, నెక్స్ట్ ఆల్ కింగ్స్ ఆర్ మెన్, దేర్ఫోర్ ఆల్ కింగ్స్ ఆర్ ఫాలబుల్. సో ఎలా అయితే స్టేట్మెంట్స్ ఉంటాయి ఆ స్టేట్మెంట్స్ గురించి మీరు కొంచెం రాయాల్సి ఉంటుంది. సో అది
నెక్స్ట్ కొన్ని మీకైతే సింబల్స్ ఉంటాయి. సో ఇలా అయితే సింబల్స్ ఉంటాయి. సో ఇలా సింబల్స్ ఉంటాయి. ఆ సింబల్స్ మీరు యూజ్ చేసుకొని సో వాటైతే మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సింబల్స్ ని. సో కొన్నిసార్లు ఏం చేస్తారంటే సింబల్ చేసి సెంటెన్స్ ఫామ్ లెక్క చేయమంటుంటారు. సో అలా ఎలా ఉంటాయి ఒకసారి చెక్ చేసుకోండి, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. బట్ నేను ఫస్ట్ చెప్పిన కాన్సెప్ట్స్ మటుకు మిస్ చేయకండి, అది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది ఫస్ట్ యూనిట్ నుంచి. నెక్స్ట్ మనం సెకండ్ యూనిట్ చూద్దాం. మీకు ఫస్ట్ యూనిట్ లో ఏదైనా కాన్సెప్ట్ నాకు అర్థం కాలేదు బ్రో అని మీరు చెప్తే కామెంట్ సెక్షన్ లో నాకు చెప్తే ఆ కాన్సెప్ట్ ని నేను వీడియో చేసేందుకు ట్రై చేస్తాను. నేను మీకు క్లారిటీగా నేను ఆ కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఏ కాన్సెప్ట్ కావాలో చెప్పండి కామెంట్ సెక్షన్ లో. హైయెస్ట్ కామెంట్స్ ఏదైతే కాన్సెప్ట్ వచ్చి ఉంటాయో ఆ కాన్సెప్ట్ ని నేను మళ్ళీ వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదైతే ఫస్ట్ యూనిట్ నుంచి. నెక్స్ట్ సెకండ్ యూనిట్ లో ఏం నేర్చుకోవాలని క్లారిటీగా చూద్దాం. సెకండ్ యూనిట్ లో కొన్ని కాన్సెప్ట్స్ ఎక్కువ కానీ కాన్సెప్ట్స్ ఉంటాయి, బట్ పర్లేదు మనమైతే చూద్దాం. సో అందులో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ నేను కొన్ని కాన్సెప్ట్స్ చెప్తాను, ఆ కాన్సెప్ట్ ప్రిపేర్ అవ్వండి. సో మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం సెకండ్ యూనిట్ నుంచి చూద్దాం. సెకండ్ యూనిట్ సెకండ్ యూనిట్ లో ఫస్ట్ ఏంటంటే ఇంక్లూజన్ ఎక్స్క్లూజన్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ అలానే పీజిఎన్ హోల్ అనేది ఒక ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రాబ్లమ్ చూసుకోండి. ఇంక్లూజన్ కన్క్లూజన్ అనేది ఎక్స్క్లూజన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే సో ఈ యొక్క ప్రిన్సిపల్, ఇది ఇంక్లూజన్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. డెఫినేషన్స్ నేర్చుకోవాలి, కన్ఫామ్ గా డెఫినేషన్ నేర్చుకోవాలి. 2 మార్క్స్ కూడా అడుగుతుంటారు. ఇంక్లూజన్ ఎక్స్క్లూజన్ డెఫినేషన్స్ నేర్చుకోండి. అలానే సో ఇదంతా కూడా సెట్స్ రిలేటెడ్ ఉంటుంది ప్రాబ్లమ్స్, సెట్స్ రిలేటెడ్. సో ఏ యూనియన్ బి, నెక్స్ట్ ఇలా అయితే ఉన్నాం మనకి ఏ ఇంటర్సెక్షన్ బి, ఇలా అయితే సెట్స్ ఉంటాయి. సో ఈ సెట్స్ రిలేటెడ్ అంతా ఈ ఇంక్లూజన్ ఎక్స్క్లూజన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. కన్ఫామ్ గా అడుగుతాను, నాకు తెలిసినంత వరకు అయితే 5 మార్క్స్ కి ఇంక్లూజన్ అండ్ ఎక్స్క్లూజన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే చూద్దాం. థర్డ్ వన్ ఏంటంటే ఫంక్షన్స్. సో ఫంక్షన్స్ ఏంటంటే సో మనకి ఇంటర్ లో కూడా చదివింటాం. సో 1 to 1 బైజంక్షన్, నెక్స్ట్ అలానే ఆన్ టు ఫంక్షన్స్, ఇలా ఫంక్షన్స్ ఉంటాయి కదా, అది చెక్ చేసుకోండి. సో నాకు తెలిసినంతవరకు అయితే 50% అడగరు ఆ క్వశ్చన్స్ ని, బట్ ఒకసారి చెక్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే కాంపోజిషన్స్ ఆఫ్ ఎ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ కాంపోజిషన్స్ అడుగుతుంటారు. సో మీరు ఆల్రెడీ చూసింటారు ఎఫ్ ఆఫ్ జి, నెక్స్ట్ జిఓ ఆఫ్ ఎఫ్, ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ కాంపోజిషన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ కాంపోజిట్స్ అనేది ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ లాటిసెస్. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్ లాటిసెస్. సో ఈ లాటిసెస్ లో మళ్ళీ ప్రాపర్టీస్ ఉంటాయి, ఆ ప్రాపర్టీస్ కూడా ప్రిపేర్ అవ్వండి. ప్రాపర్టీస్. నెక్స్ట్ సిక్స్త్ వన్ డిస్ట్రిబ్యూటివ్ లాటిస్. సో మోస్ట్ ఇంపార్టెంట్ డిస్ట్రిబ్యూటివ్ లాటిస్. నెక్స్ట్ సిక్స్త్ వన్ కాదు, సెవెంత్ వన్. సో సెవెంత్ వన్ అనేది అబేలియన్ గ్రూప్. సో ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైనా ఉంది అనుకుంటే సెకండ్ యూనిట్ లో అది ఎబేలియన్ గ్రూప్. సో మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఎన్ని స్టార్ పెట్టుకుంటారో నాకు తెలియదు కానీ సో ఎబేలియన్ గ్రూప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ కాన్సెప్ట్స్ ఒకసారి చెక్ చేసుకోండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీకు ఇప్పటి రాకపోయినా కూడా పర్వాలేదు, సెమ్కి అయితే కన్ఫామ్ గా వస్తుంది. కాన్సెప్ట్ నేర్చి పెట్టుకోండి, సెమ్కి అయితే కన్ఫామ్ గా వస్తుంది. సో ఎబేలియన్ గ్రూప్ అనేది కన్ఫామ్ గా వస్తుంది. నెక్స్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకా కొన్ని. సో హోమియోమార్ఫిజం, నెక్స్ట్ హోమోమార్ఫిజం. సో ఇలా అయితే కొన్ని ఉన్నాయి. సో నాకు తెలిసినంతవరకు అయితే అంతవరకు మీకు వెళ్ళరు. నెక్స్ట్ డొమైన్ రేంజ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ 2 మార్క్స్ అడుగుతుంటారు, అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. రేంజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, డొమైన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని. ఈ సెకండ్ యూనిట్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంక్లూజన్ ఎక్స్క్లూజన్, ఎబేలియన్ గ్రూప్, పీజియన్ హోల్, లాటిసెస్, నెక్స్ట్ కాంపోజిషన్స్, నెక్స్ట్ ఫంక్షన్స్. సో ఈ కాన్సెప్ట్స్ చూసుకుంటే సెకండ్ యూనిట్ ఎనఫ్. సో నాకు తెలిసినంతవరకు అయితే సెకండ్ యూనిట్ లో ఈ కాన్సెప్ట్స్ ఎనఫ్. బట్ కొన్ని కాన్సెప్ట్స్ ఇంకా ఉన్నాయి. సో ఆ కాన్సెప్ట్స్ మీరు నాకు తెలిసినంతవరకు అయితే ఇన్ని కాన్సెప్ట్స్ ఒకేసారి నేర్చుకోవాలంటే కొన్ని కష్టమే అవుతుంది, ఎందుకంటే ఇది కొంచెం సబ్జెక్ట్ అనేది డిఫికల్ట్ గానే అనిపిస్తుంటుంది. సో దానికోసమే చెప్తున్నాను, సెకండ్ యూనిట్ లో ఈ కాన్సెప్ట్స్ నేర్చుకోండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ యూనిట్ పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవ్వండి, ఆ తర్వాత మీరు సెకండ్ యూనిట్ కి రండి. సెకండ్ యూనిట్ లో ఈ కాన్సెప్ట్స్ నేర్చుకోండి. సో అప్పటి వరకు మీకు ఇంకా అయిపోయింది, నేను ఇంకా నేర్చుకుంటాను అనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో పీడిఎఫ్ ఇస్తాను, క్వశ్చన్ బ్యాంక్ పీడిఎఫ్ ఇస్తాను. ఫస్ట్ యూనిట్ ఏ క్వశ్చన్స్ నేర్చుకోవాలి, సెకండ్ యూనిట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయని ఒక పీడిఎఫ్ ఇస్తాను. ఆ పీడిఎఫ్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెక్ చేసుకోండి. సో అందులో క్వశ్చన్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేయండి. నేను 100% చెప్తున్నాను, నేను ఇచ్చిన క్వశ్చన్స్ లోనే కన్ఫామ్ గా వస్తాయి. సో మాక్సిమం ఆ వాటిలోనే వస్తాయి. 90% అయితే నేను ఇచ్చిన క్వశ్చన్స్ లోనే మీకు మిడ్ కూడా వస్తాయి. సో గుర్తుపెట్టుకోండి. సో పీడిఎఫ్ చెక్ చేసుకోండి, నేను ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో అవి ప్రాక్టీస్ చేయండి. సో బై హార్ట్ చేయకండి, ప్రాబ్లమ్స్ ని ఎప్పుడు బై హార్ట్ చేయకండి, మ్యాథ్స్ ని బై హార్ట్ చేయకండి. మ్యాథ్స్ ని బై హార్ట్ చేస్తే మీకు మ్యాథ్సే రాదు. నేను ముందే చెప్పేస్తున్నాను, మ్యాథ్స్ ని బై హార్ట్ చేస్తే మ్యాథ్సే రాదు. సో మ్యాథ్స్ ని బై హార్ట్ చేయొద్దండి. సో ఎలా కాన్సెప్ట్ ఎలా ఉంది దాన్ని అండర్స్టాండ్ చేసుకోండి. కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకుంటే నేను ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మీకు ఇది కొంచెం కామెడీ అయినా ఉండొచ్చు, బట్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో చిన్నప్పుడు మనం అడిషన్ చేసేటప్పుడు
మనకి అడిషన్ కూడా రాకపోవచ్చు ఫస్ట్ లో. సో అడిషన్ కాన్సెప్ట్ తెలిసిన తర్వాత సో ఎలాంటి అడిషన్ ఇచ్చినా కూడా నువ్వు చేస్తావు. సేమ్ అలా ఇక్కడ కాన్సెప్ట్ నేర్చుకున్నావు అనుకుంటే ఎలాంటి వాల్యూస్ ఇచ్చినా కూడా కాన్సెప్ట్ చేస్తావు. నేను అందుకే చెప్తున్నాను కాన్సెప్ట్ నేర్చుకోండి, ఎలాంటి వాల్యూస్ అయినా ఇచ్చుకోని వాళ్ళు, నువ్వు కాన్సెప్ట్ నేర్చుకుంటే ఈజీగా చేయొస్తావు. సో నీకు ఆన్సర్ రైట్ వచ్చిందా రాంగ్ వచ్చిందా నీకు అవసరం లేదు, నువ్వు కాన్సెప్ట్ చేసినావా లేదా నీకు కావాలా. ఒకవేళ ఏదైనా నువ్వు మిస్టేక్ చేసి ఇచ్చింటావు, సో అప్పుడు నీకు ఈ ఆన్సర్ పర్ఫెక్ట్ గా రాకపోవచ్చు, బట్ కాన్సెప్ట్ రైట్ చేసింటావు. కాన్సెప్ట్ రైట్ చేస్తే మార్కులు ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. కాన్సెప్ట్ రైట్ చేయకుండా ఫైనల్ గా ఆన్సర్ ఏదో కరెక్ట్ చేస్తే నీకు మార్క్స్ ఇవ్వరు. సో ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మర్చిపోయాను. సో ఫస్ట్ యూనిట్ లో ఫార్ములాస్ కొన్ని ఉంటాయి. ఆ ఫార్ములాస్ అనేది కూడా నేను అక్కడ డిస్క్రిప్షన్ లో పీడిఎఫ్ లో ఇస్తాను. సో బట్ ఇంకా నీకు రాసేదానికైతే నేను చూస్తాను, ట్రై చేస్తాను. బట్ మీకు డిస్క్రిప్షన్ పీడిఎఫ్ లో అయితే ఆ ఇంపార్టెంట్ ఫార్ములాస్ నేమ్స్ కూడా ఇస్తాను, అవి చెక్ చేసుకోండి. ఆ ఫార్ములాస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఫస్ట్ యూనిట్ లో మీరు ఆ ఫార్ములాస్ నేర్చుకుంటేనే సో మీకు ఈ ఫస్ట్ యూనిట్ లో ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయగలరు. సో ఇక్కడ ఇంప్లికేషన్స్ ఫార్ములాస్ అని ఉంటాయి, అలానే కొన్ని ఫార్ములాస్ అయితే కొన్ని ఉంటాయి. సో ఆ ఫార్ములాస్ నేర్చుకోండి. ఇంకా అలానే ఈ సెకండ్ యూనిట్ లో సో డిస్ట్రిబ్యూషన్స్ కి అలానే కొన్నిటికి అయితే ఫార్ములాస్ ఉంటాయి, ఆ ఫార్ములాస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ చెక్ చేసుకోండి. సో ఇది గైస్ ఫస్ట్ యూనిట్ అండ్ సెకండ్ యూనిట్ లో. మీకు ఏదైనా కాన్సెప్ట్ తెలియకుంటే ఆ కాన్సెప్ట్ నేను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఆ కాన్సెప్ట్ ఏదైతే హైయెస్ట్ కామెంట్స్ వస్తాయో ఆ కాన్సెప్ట్ నేను వీడియో చేస్తాను, మీకు క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా సాల్వ్ చేయాలి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. సో మీకు యూజ్ అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, అండ్ అలానే ఈ వీడియోకి అయితే లైక్ చేసేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. బై బై. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బై బై.